ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ అలర్జిక్ కంజంక్టివైటిస్. మీకు కానీ లేదా మీ పిల్లలకి కానీ కన్ను ఎప్పుడు రెడ్గా ఉండి వాళ్ళు ఎప్పుడు కన్ను రబ్ చేస్తూ ఉండి వాటరింగ్ కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయా? అయితే వాళ్ళ అలర్జిక్ కంజంక్టివైటిస్ ఉండడానికి అవకాశం ఉంది. నా పేరు డాక్టర్ శాంతినికేత్. నేను క్యాటరాక్ట్, కార్నియా మరియు రిఫ్రాక్టివ్ స్పెషలిస్ట్. ఈ వీడియోలో ఎంటర్ అయ్యే ముందు మీకు చిన్న విషయం చెప్పాల్సింది ఏంటి అంటే, ఒకవేళ మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఇది అవసరం ఉండే వాళ్ళకు మీరు ఫార్వర్డ్ చేయండి. సెకండ్ వచ్చేసి, మీరు ఐకి సంబంధించి ఎటువంటి విషయాలైనా తెలుసుకోవాలనుకుంటున్నారు, కంటి ఆరోగ్యం గురించి ఎటువంటి టిప్స్ కావాలన్నా, లేకపోతే ట్రీట్మెంట్ ఆప్షన్స్ గురించి, సర్జికల్ ఆప్షన్స్ గురించి, సెకండ్ ఒపీనియన్ గురించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్స్లో రాయండి. లేదా మీకు ఏదైనా స్పెసిఫిక్ టాపిక్ మీద వీడియో కావాలి అంటే అది కమెంట్స్లో రాయండి. దాని గురించి మేము తప్పగా వీడియో చేస్తాం. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అలర్జిక్ కంజంక్టివైటిస్ ఉండే వాళ్ళల్లో కామన్గా ఉండే సింటమ్ ఐ ఎప్పుడు వాటరింగ్ రావడము, కన్ను ఎర్రగా ఉండడము, ఎప్పుడు కన్ను రబ్ చేస్తూ ఉంటారు, కంట్లో ఏదో ఫారెన్ బాడీ లేకపోతే ఏదో నలక ఉంది, ఎప్పుడు దాన్ని తీసేయాలి అనే ఫీలింగ్ రావడము, ఇవన్నీ ఉంటే అలర్జిక్ కంజంక్టివైటిస్ ఉండడానికి ఛాన్స్ ఉంది. అలాంటప్పుడు మీరు మీ డాక్టర్ని వెంటనే చూపించుకోవాలి. ఈ వీడియోలో ముఖ్యంగా మనము అలర్జిక్ కంజంక్టివైటిస్ ఉన్నప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే డూస్ అండ్ డోంట్స్ అంటాం. అంటే ఏమి చెయ్యాలి, ఏం చేయకూడదు అలర్జిక్ కంజంక్టివైటిస్ ఉన్నప్పుడు అనే దాని గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం అలర్జిక్ కంజంక్టివైటిస్ ఉన్నప్పుడు ఏం చేయకూడదు అంటే డోంట్స్. ఏం చేయకూడదు అంటే డస్ట్ ఎక్కువ ఉందో, లేకపోతే ఎక్కువ అలర్జన్స్ ఉన్నాయో, ఎక్కువ స్మోక్ ఉందో ఆ ఎన్విరాన్మెంట్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. సెకండ్ వచ్చేసి, ఈ అలర్జిక్ కంజంక్టివైటిస్ ఉన్నప్పుడు కాన్స్టెంట్గా ఐ రబ్ చేయాలనే ఫీలింగ్ ఉంటుంది. మీరు కాన్షియస్గా ఐ రబ్ చేయడము అవాయిడ్ చేయాలి. ఇప్పుడు ఐ రబ్ చేసినప్పుడు ఏమవుతుందంటే, మీ చేతికి ఏదైనా పుండు తాకింది అనుకోండి, దాన్ని రబ్ చేస్తుంటే ఏమవుతుంది, ఆ పుండు ఎక్కువ అవుతుంది. మళ్ళీ మీరు రబ్ చేస్తారు, ఇంకా పుండు ఎక్కువ అవుతుంది. సో ఇట్స్ ఎ విషియస్ సైకిల్. సో మీరు ఐ రబ్ చేసే కొద్దీ ఇంకా ప్రాబ్లం ఎక్కువ అవుతుంది. సో ఈ విషియస్ సైకిల్ని మనం స్టాప్ చేయాలి అంటే ఐ రబ్ చేయడం స్టాప్ చేయాలి. థర్డ్ పాయింట్ ఏంటంటే, ఈ అలర్జిక్ కంజంక్టివైటిస్ వచ్చినప్పుడు మీరు కనుక కాంటాక్ట్ లెన్స్ రెగ్యులర్గా వాడుతూ ఉంటే ఈ కాంటాక్ట్ లెన్స్ వాడడం అనేది స్టాప్ చేయండి ఈ యాక్టివ్ ఉన్నప్పుడు. ఫోర్త్ పాయింట్ ఏంటంటే, స్టాప్ సెల్ఫ్ మెడికేషన్. మీరు స్టిరాయిడ్ డ్రాప్స్, పాల లాంటి మందుని మీ అంతలకు మీరే తీసుకొని డ్రాప్స్ వేసుకోవడము, లేకపోతే డాక్టర్ కొన్ని రోజులకని ప్రిస్క్రైబ్ చేసి ఉంటారు, ఆ ప్రిస్క్రిప్షన్ టైం అయిపోయినా కూడా దాన్ని అలాగే కంటిన్యూ చేయడము, ఇవి ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. ఎందుకంటే స్టిరాయిడ్స్ లాంగ్ టర్మ్ యూజ్ చేస్తే దానికి చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటుంది. ఎలా అంటే చాలామందికి శుక్లాలు ఎర్లీ ఏజ్లో రావడము, లేకపోతే కంట్లో ప్రెషర్ పెరిగిపోయి గ్లాకోమా అంటాము, వెనకల ఆప్టిక్ నర్వ్ అని ఉంటుంది, దాంట్లో డ్యామేజ్ రావడము, ఇలాంటివన్నీ జరుగుతుంది. సో అవాయిడ్ సెల్ఫ్ మెడికేషన్. ఇప్పుడు మనం డూస్ గురించి మాట్లాడుకుందాం. అంటే చేయాల్సిన విషయాలు, ఈ అలర్జిక్ కంజంక్టివైటిస్ వచ్చినప్పుడు ఏం చెయ్యాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం. అన్నిటికంటే ఫస్ట్ డూ వచ్చేసి, మీ ఎన్విరాన్మెంట్ని క్లీన్గా ఉంచుకోవాలి. అంటే మీరు యూస్ చేసే బెడ్షీట్స్ కానీ, పిల్లో కవర్స్ కానీ రెగ్యులర్గా చేంజ్ చేయడానికి ట్రై చేయండి. సెకండ్ వచ్చేసి, డస్ట్ కానీ డస్టీ ఎన్విరాన్మెంట్లో ఉన్నప్పుడు, బయటికి వెళ్ళినప్పుడు ప్రొటెక్టివ్ గ్లాసెస్ కానీ గాగుల్స్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. థర్డ్ వచ్చేసి, ఇందాక మీకు చెప్పినట్టుగా ఎక్కువ ఇచ్చింగ్ కానీ ఫారెన్ బాడీ సెన్సేషన్ వచ్చినప్పుడు ఐ రబ్ చేయడం అవాయిడ్ చేయండి. అలా వచ్చినప్పుడు ఏం చేయొచ్చు అంటే కోల్డ్ కంప్రెషన్ ఇవ్వచ్చు. అంటే ఒక క్లీన్ క్లాత్ తీసుకొని దాన్ని ఐస్ వాటర్లో అద్ది కంటి ముందర పెట్టుకోవడం కానీ, లేదంటే సిలికాన్ ప్యాక్స్ వస్తాయి, ఐస్ ప్యాక్స్, ఆ ఐస్ ప్యాక్స్ కంటి దగ్గర పెట్టుకోవడం కానీ, ఇలాంటివి చేస్తే మీకు రిలీఫ్ ఉంటుంది. ఫోర్త్ పాయింట్ వచ్చేసి, బాగా ఇచ్చింగ్ కానీ ఇరిటేషన్ కానీ ఉంది అంటే లుబ్రికెంట్ డ్రాప్స్ అని దొరుకుతుంది. ఎనీ కంపెనీ, ఏ కంపెనీదైనా లుబ్రికెంట్ డ్రాప్స్, రిఫ్రెష్ అని దొరుకుతుంది, కాంపో అని దొరుకుతుంది, సిఎంసి అని దొరుకుతుంది. ఇలా ఏ కంపెనీదైనా కూడా లుబ్రికెంట్ డ్రాప్స్ యూజ్ చేస్తే మీకు ఈ ఇచ్చింగ్ ఇరిటేషన్ అనేది తగ్గుతుంది.